Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మంచు లక్ష్మి ప్రస్తుతం తన ఫ్యామిలీ విషయాల్లో తల దూర్చకపోవడం, అంటి ముట్టనట్టుగా వ్యవహరించడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఒకవైపు మంచు ఫ్యామిలీ రెండుగా చీలిపోయి కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ వేదికగా ఇది రచ్చలేపుతోంది. ఇంకోవైపు మోహన్ బాబు, విష్ణు ఒకవైపు ఉంటే మంచు మనోజ్ మరొక వైపు ఉన్నాడు. గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. మంచు లక్ష్మి సైతం జల్పల్లి ఫామ్ హౌస్ కు వచ్చిందని కూడా అన్నారు. కానీ ఇంతవరకు అయితే ఈ విషయం మీద మంచు లక్ష్మి ఎలాంటి పోస్ట్ గానీ చేయలేదు. ఆమె మీడియా ముందుకు కూడా రాలేదు. సో దీని మీద కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో మంచు ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. గత 3-4 రోజుల నుంచి వీళ్ల వ్యవహారాలు అటు పోలీసులు, పరస్పర ఫిర్యాదులు, పరస్పర దాడులు అంటూ సోషల్ మీడియాలో సైతం, మెయిన్ మీడియాలో సైతం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇకపోతే మోహన్ బాబు స్టాఫ్ ని మనోజ్ కొట్టడంతోనే ఈ వివాదం మొదలైందని కొందరు అంటున్నారు. కానీ యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించడం వల్లనే ఇలా తనను ఏకాకిని చేస్తున్నారంటూ మంచు మనోజ్ అంటున్నారు. మరోవైపు దీని మీద ఆయన కన్నీటి పర్యంతం కూడా అయ్యారు. మీడియా వేదికగా ఆయన ఎన్నోసార్లు ఈ విషయాన్ని గురించి మాట్లాడారు. అయితే మెయిన్గా అయితే వినయ్ అనే ఒక వ్యక్తి పేరైతే ఈ వివాదంలో ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వినయ్ అనే వ్యక్తి మోహన్ బాబు గారి వ్యవహారాలు చూస్తూ ఉంటారు. అటువైపు విద్యా సంస్థలకు సంబంధించి ఆయన కీలక పదవిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ వినయ్ అన్న పేరు చుట్టే వివాదం మొత్తం కూడా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు తను కొట్టారంటూ కూడా మంచు మనోజ్ ఫిర్యాదు చేయడం, తన కొడుకు కోడల నుంచి ప్రాణహాని ఉందని, తన ఇంటిని వాళ్ళని ఖాళీ చేయించమని మోహన్ బాబు ఫిర్యాదు చేయడం అందరికీ తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన హై డ్రామా ఏదైతే ఉందో, మీడియా మీద దాడితో ఈ వ్యవహారం మరింత తీవ్రంగా మారింది. ఇంకోవైపు మీడియా సంఘాలు మొత్తం కూడా మోహన్ బాబుని అరెస్ట్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నాయి. తన తండ్రి వైపున క్షమాపణలు చెబుతున్నా అంటూ మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ జరిగిన విషయాలు కూడా మనం చూసాం. ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం కూడా చూసాం. ఇక మరోవైపు విష్ణు అయితే ఎవరికో మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు. అది ఎవరికో అర్థం కావాలో వాళ్ళకు అవుతుందని అంటున్నారు. ఇక మోహన్ బాబును వెంటనే మంచు విష్ణును మోహన్ బాబు మంచు విష్ణుల దౌర్జన్యాన్ని ఇక ఈ విధంగా చూస్తే ఫ్యామిలీ మొత్తం ఇలా రెండుగా చీలి కొట్టుకుంటూ గొడవలు జరుగుతున్న సందర్భంలో అన్నిట్లో కీలకంగా వ్యవహరించే మంచు లక్ష్మి మాత్రం సైలెంట్ గా వ్యవహరిస్తోంది. ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముంబై నుండి మంచు లక్ష్మి వచ్చిందని, ఫామ్ హౌస్ వద్ద కనిపించింది అని కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇంతవరకు మంచు లక్ష్మి మాత్రం ఎక్కడ మీడియా ముందుకు రావడం కానీ, మాట్లాడడం కానీ, ఈ వివాదాన్ని సద్దుమణిగే ప్రయత్నం కానీ చేయనట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ వివాదాల మీద ఆవిడ స్పందించలేదు. అట్లీస్ట్ మీడియాతో కూడా ఆవిడ మాట్లాడినట్టుగానే కనిపిస్తోంది. కానీ ఇక్కడ అందరూ మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే, తను ఇక్కడికి ఎప్పుడైతే జల్పల్లికి వచ్చి వివాదాలు పరిష్కరించే ప్రయత్నం చేసి అది విఫలమై మళ్ళీ ముంబై వెళ్ళిపోయినట్టుగా కూడా మరొక వార్త వినిపిస్తోంది. కానీ ఇవన్నీ పక్కన పెడితే తన సొంత ఫ్యామిలీలో తన సొంత సహోదరుల మధ్య ఎంత యుద్ధం నడుస్తూ ఉంటే, మరోవైపు మంచు లక్ష్మి సోషల్ మీడియాలో కంటిన్యూగా ఏదో ఒక పోస్టులు పెడుతూనే కనిపించడం, తన లోకమే తనది అన్నట్టుగా వ్యవహరించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా తన కూతురితో ఒక రీల్ చేయించింది. పీస్, మనశ్శాంతి అంటూ కూడా ఒక పోస్ట్ వేసింది.
అటు తన తమ్ముళ్ళిద్దరూ ఇలా మీడియా ముందుకు రావడం, అమ్మ నాన్నలిద్దరూ హాస్పిటల్లో ఉండడం మీద స్పందించకుండా ఇలా తను సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేస్తోంది ఏంటి అని మంచు లక్ష్మి చర్యలకు నెటిజన్లు షాక్ అవుతున్నారు, మరోవైపు విమర్శిస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది మీరైనా చెప్పండి మేడం అని ఒకరు, కనీసం మీరైనా మంచు మనోజ్కి అండగా నిలబడండి అని ఇంకొకరు, మీలో మీరు కొట్టుకోండి నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అన్నట్టుగా ఉందని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. మరి మంచు ఫ్యామిలీ గొడవలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. సో చాలా సందర్భాల్లో మంచు మనోజ్కి అక్కగా కాకుండా అమ్మగా వ్యవహరించినటువంటి మంచు లక్ష్మి గారు ఈ వివాదాల్ని పక్కన పెట్టడం, అంటి ముట్టనట్టుగా వ్యవహరించడం కూడా కొంత విమర్శలకు తావిస్తోంది.